నమస్కారం జోరియా గారు. నమస్తే సిరి గారు. సో మరి చాలా వరకు కూడా ఒక బిజినెస్ ఐడియా తోటి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతోటి ఎక్కువగా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి మేడం అంటే ఇప్పటి వరకు మనము ఫుడ్ రిలేటెడ్గా కావచ్చు, ఫ్రాంచైజ్ రూపకంగా కావచ్చు, బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కసారి మనము మిషనరీ వైపు నుంచి కూడా చూస్తే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే అందులో కూడా చాలా ఎక్కువగా స్కోప్ అయితే ఉందని తెలుస్తూ ఉంది. అలా ఎవరైనా కూడా ఆ మిషనరీ బిజినెస్ రిలేటెడ్గా ఒక బిజినెస్ పెట్టాలి, చాలా తక్కువ పెట్టుబడితో ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్కి సూట్ అయ్యేలాగా అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి బిజినెస్ ఐడియాని ఈరోజు ఇవ్వబోతున్నారు? సిరి గారు, మీరు మిషనరీ గురించి అడిగారు. మిషనరీస్ నవేడేస్ చాలా చాలా అవైలబుల్ అనమాట మనకు. ఎందుకంటే ఇండియన్ మార్ట్ కావచ్చు, ఇంకా alibaba.com నుంచి అండ్ అలాగే చాలా ఎక్కువగా పని తగ్గించుకోవడానికి ఆ మిషన్ని ఎక్కువగా మనం అయితే యూజ్ చేస్తున్నాం. చిన్న చిన్న వర్క్కి ఈజీ అయిపోయేలాగా, టైం కన్జ్యూమ్ అవ్వకుండా. ఇంతకు ముందు అంటే పూర్వకాలంలో చూసుకుంటే జస్ట్ ఇంటి వద్దే సామాన్లు చూసుకుందాము, వంటింటి సామాన్లే. సో మిక్సీ నుంచి కానివ్వండి, తర్వాత వచ్చేసి గ్రైండర్స్, ఇవన్నీ అంటే మనం అప్గ్రేడ్ అవుతున్నాం. అవును. సో అది టేస్ట్ వేరే, బట్ ఇక్కడ చాలా అంటే మన టైం కన్జ్యూమింగ్ అండ్ తర్వాత వచ్చేసి బిజీ షెడ్యూల్ వల్ల ఒకరు చేసే పని అది 10 మంది చేస్తే ఎంతైతే ఉత్పత్తి జరుగుతుందో అంతకన్నా రెట్టింపు మనము మిషనరీ త్రూ చూడొచ్చు. సో అందుకే కదా మిషనరీస్కి ప్రిఫరెన్స్ అంత వచ్చింది. అండ్ తర్వాత ఇంపార్టెన్స్ కూడా అంత ఇంత పెరిగింది అండ్ ఇంకా పెరగబోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ మిషనరీ ఓన్లీ. సో మిషనరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరి గారు. మనకు చాలా రకాలైన మిషనరీస్ అయితే ఉంటాయి, కానీ చిన్న బడ్జెట్లో. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇది ప్రాపర్ సమాధానం అనే చెప్తాను నేను. ఎందుకంటే ఒక 3 lakhs బిలో ఏదైనా మిషనరీ ఉందంటే డెఫినెట్గా ఉంది. వీటితో కాఫీ, టీ అండ్ బ్లాక్ టీ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్. ఎస్, కాంబినేషన్ 3 కాంబినేషన్. అండ్ ఇక్కడ ఇది ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు, ఈజీ టు యాక్సెస్. జస్ట్ మీరు షుగర్ మిక్స్ ఇవి పెట్టుకుంటే చాలన్నమాట. ప్రాసెసింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూపిస్తారు. సో మీరు ఆన్లైన్ కూడా బుక్ చేయొచ్చు, లేదు డెమో చూడాలంటే కూడా బెంగళూరు అటు వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేసి తీసుకోవచ్చు. చాలా చాలా మంచి మిషనరీ సిరి గారు. ఎందుకంటే కాఫీ మేకర్ సపరేట్ ఉంటుంది, టీ మేకర్ సపరేట్ ఉంటుంది, టీ ఇంకా సపరేట్ ఉంటుంది. అండ్ వచ్చిన కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా బ్లాక్ టీ. సో ఈ 3 కాంబినేషన్స్ త్రూ మన సౌత్ వాళ్ళు చేశారంటే అది బ్రహ్మాండమైన మిషన్. అండ్ వీటి త్రూ కూడా మనము మంచిగా సంపాదన అయితే చూడొచ్చు అన్నమాట, ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే. సో మహిళలు అనుకుంటున్నారు మేము ఇది చేయగలమా అని. డెఫినెట్గా ఇప్పుడు మీరు కాఫీ షాప్స్ కానివ్వండి, కేఫ్ కాఫీ డే కానివ్వండి, ఇంకా ఎక్కడైనా కొంచెం అంటే బ్రాండెడ్ జోన్కి వెళ్తున్నారంటే అక్కడ చాలా వరకు మహిళలు సప్లై చేస్తూ ఉంటారనమాట. సో అలాంటిది ఒక డ్రెస్ కోడ్ మీరు మెయింటైన్ చేస్తూ నీట్గా మీ షాప్ ఎన్విరాన్మెంట్ చేసుకుంటూ అంబియన్స్ మంచిగా పెట్టుకుంటూ ఇలాంటి మిషనరీ మీరు చిన్నగా స్టార్ట్ చేశారంటే మీ బిజినెస్ కూడా మంచిగా నడుస్తుంది. సో అండ్ తర్వాత మేకింగ్ ఎప్పుడైతే కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ త్రూ అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళకు నచ్చినట్టుగా, కస్టమర్కి నచ్చినట్టుగా ఆన్ టైం ఇస్తున్నారు అండ్ కమ్యూనికేషన్ మంచిగా అక్కడ రాపో బిల్డ్ చేస్తున్నారు అంటే అదే మీకు మంచి ప్రాఫిట్ అనేది తెచ్చిపెడుతుంది అనమాట. అంటే బిజినెస్ అనగానే చాలా వరకు ఓకే ఇంకా షేర్ మార్కెట్లో ఇంత వేసాము, ఇంకా వచ్చే నెల నుంచి ఇంత వస్తుంది, అది ఇది అని. అలా కాదు. ఏదైనా కావచ్చు, మెషినరీ కావచ్చు, మీరు ఓన్ బిజినెస్ పెడుతున్నా సరే ఏదైనా కావచ్చు, మీకు అది ఇంట్రెస్టింగ్ ఉండాలి, అప్పుడే మీరు సర్వ్ చేయగలరు అనమాట. అంతెందుకు సిరి గారు, చాలా వరకు మన విజయ్ దేవరకొండ కూడా ఒక టీ స్టాల్ అనేది ఒక మహిళ అమ్మాయి ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళారనమాట. సో మహిళలకు కూడా చెయ్యొచ్చు. ఈ మిషనరీ మీరు పెట్టుకున్నారంటే హాయిగా హ్యాపీగా క్రౌడెడ్ ఏరియాస్లో మీరు మంచిగా బిజినెస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఆఫీసెస్ కానివ్వండి, ఇంకా స్కూల్స్ కానివ్వండి, చాలా వరకు పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి, వీటి త్రూ మీరు టైఅప్ అవ్వారంటే ఇంకా రెగ్యులర్గా వాళ్ళకు టీ అనేది సప్లై చేయొచ్చు అన్నమాట. మిషనరీ తీసుకున్న బెనిఫిట్ నలుగురికి అక్కడికి వచ్చిన కస్టమర్కే కాదు, మీరు కూడా ఫ్లాస్క్ చూస్తూ ఉంటాం, చాలా పెద్ద పెద్ద ఫ్లాస్క్ అనేది ఇప్పుడు చాలా వరకు అందుబాటులో ఉన్నాయన్నమాట. వీటి త్రూ కూడా మీరు టైఅప్ అవి సప్లై చేస్తున్నారంటే అక్కడి నుంచి కూడా మీకు చాలా చాలా ఆర్డర్స్ వస్తాయి, అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు. లేదా మీ మెషినరీ యొక్క వాళ్ళు అలౌ చేస్తున్నారంటే ఆఫీసెస్ కానివ్వండి, ఇంకా వర్కింగ్ స్పేస్ కానివ్వండి, అక్కడ ఒక
ఈ మిషనరీ మీరు సెటప్ చేసేసి ఒక అబ్బాయిని అక్కడ హైర్ చేశారంటే అక్కడ కూడా మీరు మంచిగా బిజినెస్ అనేది చూడొచ్చు. అండ్ కాఫీ మేకర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆఫీసెస్లో, ఇంకా అది సామాన్యంగా అంటే అంత హ్యూమన్ టచ్ ఉండదు. సో అంత టేస్టీ అనిపించదు అనమాట. మనకు ఇంటి వద్దే మనం ఎలా మేక్ ఓవర్ చేస్తామో అంటే మేకింగ్ చేస్తామో అలాంటి ప్రాసెస్తో ఆ హ్యూమన్ టచ్ అంటే మదర్ ఫీల్ వచ్చేటట్టు మనం ఏదైనా తయారు చేయగలము అంటే మనం చెప్పుకుంటున్నాం కదా హైదరాబాదీ ఇరానీ చాయ్ కావచ్చు, అండ్ తర్వాత ఇలాంటి మిషనరీస్ త్రూ కావచ్చు, మీరు అలాంటివి చూడొచ్చు, ఆ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి విత్ షార్ట్ టైంలో కూడా ఇవన్నీ మీరు చూడొచ్చు విత్ ప్రాఫిట్ గెయిన్. సో 3 lakhs బిలో ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి 2.5K మిషనరీ వచ్చేస్తుంది సిరి గారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ ఒక 3 lakhs మీరు పెట్టగలరు అనుకుంటే స్టార్ట్ చేసేయచ్చు ఈ బిజినెస్. స్పేస్ ఎంత కావాలి మేడం? జస్ట్ మీరు స్పేస్ అంటే ఒక 200 SFT నుంచి ఇంకా చిన్న కొట్టు నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. అండ్ స్టాల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు ఇవాళ రేపు మొబైల్ స్టాల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో అలాంటివి కూడా మీరు తీసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. వితిన్ 3 lakhs స్టార్ట్ చేసి మంచిగా ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. ఎస్పెషలీ మహిళలు అనమాట. ఎందుకంటే మహిళలకి నాకు కొందరు అడిగారు, మీరు ఎస్పెషల్లీ మహిళలకే ఎక్కువ చెప్తుంటారు ఎందుకు అని. సో నా దగ్గర ఎక్కువ వచ్చేదే వాళ్ళు, జెంట్స్ కూడా వస్తారు, అలా అని కాదు. సో ఒకరు వచ్చారు, వాళ్ళ గురించి చెప్పాలి సిరి గారు. తను ఏదో చేస్తున్నారనమాట. సో వాళ్ళ ఆడపడుచు అంటే చాలా హెల్ప్ చేసింది వాళ్ళ హస్బెండ్కి. వాళ్ళ ఆడపడుచు ఏమనిందంటే, హస్బెండ్కే కదా హెల్ప్ చేసింది, ఎవరికి చేసింది అంటే చాలా పెద్ద హెల్ప్ అనమాట. గోల్డ్ ఎవ్రీథింగ్ సోల్డ్ అవుట్. ఆ తర్వాత తనకు సైలెంట్ ఉన్నా బాగుండేది, ఆ అమ్మాయి ఎక్కడ బాధపడలేదు. నేను ఇంతగా చేసినా కూడా అంటే రికగ్నిషన్ లేకపోయినా పర్వాలేదు మేడం, ఇలాంటి మాటలు నేను తట్టుకోనికి అవ్వట్లేదు. సో మీ వీడియోస్ చూసి మోటివేట్ అవ్వి వచ్చాను అన్నారు. నాకైతే హ్యాపీ ఫీల్ అయ్యింది. కానీ వాళ్ళకి ఒక్కటే చెప్పాను నేను, ఆ మాటలు బాధపడి మీరు అక్కడే ఆగిపోయి ఉంటే ఏం చేసేవారు? నలుగురికి చెప్పుకునేవాళ్ళు అంతే కదా. మీ ఆడపడుచు పైన ఈమె ఇలా చేసింది చాలా బాధ అయిందని మీ ఫ్రెండ్స్కో లేకపోతే మీ రిలేటివ్స్కో మీ మదర్కో ఎవరికో చెప్పుకునేవాళ్ళు. అంతటికీ అది ఆగిపోయేది. సో ఆ బాధ అనేది ఎప్పుడైతే మీరు కరెక్ట్ ఛానలైజ్ చేసుకొని మీరంటూ ఏంటి అని నిరూపించేకి తీసుకున్నారు కదా స్టెప్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దట్, యు సక్సీడ్ హియర్ అని చెప్పాను ఆమెకి. సో అలాంటిది ఎందుకు మహిళలకి ఎందుకు ఇంతగా చెప్తున్నాము అంటే, చిన్న చిన్న వాటికి కానివ్వండి చాలా వరకు డిప్రెషన్స్కి లోన్ అవుతూ ఉంటారు. సో మాటలు తట్టుకోలేరు అనమాట, చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో ఆ మాటలు రిపీట్ అవ్వడం కానీ లేకపోతే ఇంకా ఇంట్లో ఏ సర్కమ్స్టాన్సెస్ జరిగినా కూడా ఫస్ట్ సఫర్ అయ్యేది మహిళనే. సో వీళ్ళు మెంటలీ స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా చేయగలరు. ఫస్ట్ మా ఉద్దేశం అదే. సో ఫ్యామిలీ బాగుంటుంది అప్పుడు. ఎస్ డెఫినెట్లీ. ఒక ఇల్లాలు బాగుందంటే ఇల్లు మొత్తం ఇంకా కలకలలాడుతుంది. అండ్ పిల్లలు కూడా మంచి భవిష్యత్ అనేది చూస్తారు, ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇష్టంగా మీరు ఎప్పుడైతే మీ ఇల్లు నడిపిస్తూ ఉంటారో అప్పుడు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో పాటు సక్సెస్ అనేది చాలా బ్రహ్మాండంగా చూడగలరు. ఈ వీడియోస్ తీసే ఉద్దేశం కూడా ఎస్పెషలీ మహిళలకు అదే ఉంటుంది సిరి గారు. సో ఎవరైనా సరే ఈ మిషనరీ కొని మంచిగా ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఎంత మేడం ప్రాఫిట్ అన్నారు కాబట్టి ప్రతి బిజినెస్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ దాని గురించి కాకుండా ఒక యావరేజ్ ఎస్టిమేషన్తో కనుక మనం బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది మేడం? స్టార్టింగ్ ఒక 20 to 30% చూడొచ్చు సిరి గారు. అండ్ మీరు ఎంతగా ఆర్డర్స్ పికప్ చేసుకుంటున్నారు వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో మీరు మార్కెటింగ్, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, మార్కెటింగ్. సో మంచిగా ప్రోడక్ట్ తయారు చేశారు, సర్వీస్ అందిస్తున్నారు, మీ కమ్యూనికేషన్ అంతా బాగుంది, ఇది ఒక ఎత్తు అయితే మార్కెటింగ్, ఆ వస్తువు మీ దగ్గర ఉంది, మీరు ఇది అమ్ముతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మార్కెటింగ్ చేసుకుంటే ఎవరైనా సరే బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. అండ్ చాలా ప్రోడక్ట్స్ చూస్తూ ఉంటాము మార్కెట్లో, అసలు అవి మనకు సరిపోతాయా లేదా అవన్నీ పక్కన పెడితే మార్కెటింగ్ త్రూ ఎక్కువ వెళ్తుంటాయి. సో మీరు ఇంత జెన్యూన్గా ఉండి మీ ప్రోడక్ట్ మంచిగా ఉంది అంటే మార్కెటింగ్ ఎందుకు చేయకూడదు నా ప్రశ్న.
సో మార్కెటింగ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బిజినెస్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవ్రీ క్రౌడెడ్ ఏరియా కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఆఫీసెస్, పబ్లిక్ సెక్టార్స్, వీటితో మీరు టైఅప్ అవ్వారంటే ఈ బిజినెస్ బ్రహ్మాండంగా నడిపించి మంచిగా ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు సిరి గారు. సో మేడం, ఎవరికైనా కూడా మరి ఇలాంటి బిజినెస్ ఐడియాస్ గురించి కావచ్చు, బిజినెస్ రన్ చేస్తున్నా కూడా మార్కెటింగ్ పరంగా ప్రమోట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.